నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న ఈరోజు బ్రేక్ఫాస్ట్కు అటుకులతోని పోహ చూపిస్తున్నా నాన్న. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కప్పుతోటి 4 కప్పులు అటుకులు, పుట్నాలు నాన్న, పప్పు పుట్నాలు. ఇది పౌడర్ మిక్స్ చేసుకున్నాము. పల్లీలు, క్యారెట్, ఆనియను, కాజు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పల్లీలు నాన్న, కాజు, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేద్దాం నాన్న. ఇవి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నా. 2 టమాటాలు ఇవి. ½ స్పూను సాల్ట్ వేద్దాం. తర్వాత మిగతా వేద్దాం. ఇప్పుడు ఈ అటుకులు వాటర్లో తడిపేసుకున్నాను. ఈ అటుకులు వాటర్లో ఇలా తడిపి తీసేసుకున్నాను. తొందరగా వేయాలి, తీసేయాలి. ఎక్కువ టైం పెట్టొద్దు, మెత్తగా అయిపోతాయి. ఇట్లా ఇది బ్రేక్ఫాస్ట్కి మంచిగా ఉంటుందమ్మా. అటుకులు కూడా చాలా మంచిది కదా. ఇలా మొత్తం తీసేస్తాం. ఈ టమాటా మొత్తం ఫ్రై అయింది కదా నాన్న. ఇప్పుడు పసుపు, ధనియా పొడి వేసేద్దాం ఇందులో. ఇప్పుడు తడిపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. ఇది ఇలా వేసేసుకొని ఇప్పుడు ½ సాల్ట్ అప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం 1 స్పూన్ అంటే మన టేస్ట్కి తగ్గట్లు వేసుకున్నాను. ఎవరు ఎంత సాల్ట్ తింటే అంత వేసేసుకున్నాం. ఇప్పుడు పప్పు పుట్నాలు తీసుకున్నాం కదా, అది మిక్సీ చేసుకున్నాను. ఈ పౌడర్ వేసేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు మొత్తం కలిసేటట్లు కలిపేద్దాం. ఇలా మొత్తం కలిపేద్దాం. ఇదేనా మొత్తము కలిసేటట్టు కలిపేసినాను అన్న. వీళ్ళు ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఎప్పుడు ఉప్మా, దోశ, ఇడ్లీ అలా తింటాం కదా, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి అన్న. బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర కూడా వేయచ్చు నాన్న. ప్రస్తుతం నా దగ్గర లేదు కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది. పోహ రెడీ, అటుకుల పోహ రెడీ. మనం వేసిన వస్తువులన్నీ